దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ కూడి వచ్చిన సంఘమా, నేటి రాత్రి సమయమందు దేవుని ఎదుట, సంఘం ఎదుట, దేవుని దాసుల ఎదుట సాగుచున్న యొక్క కూడికలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ప్రభువే నడిపిస్తున్నాడని దేవుని దాసునిగా నేను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎందుకనగా 3 దినముల నుండి జరుగుచున్న ప్రార్థన కూడికలు ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా, జయప్రదముగా ఆ పరమ తండ్రి నడిపిస్తున్నాడని నమ్మి విశ్వసించుచూ ఉన్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘ కాపరైనటువంటి సామెలయ్య గారు, పాస్టమ్మ గారు కుటుంబ సమేతముగా మమ్మల్ని ఆహ్వానించారు. వారికి నిండు హృదయపూర్వకముగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమను బట్టి మరొకసారి విధముగా సంఘానికి, పురుషులకు, స్త్రీలకు కూడా మీకు అందరికీ హృదయపూర్వకముగా వందనాలు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఈ దినమందు సంతోషం, ఆనందం. సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయమందు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, నేను గత 2 సంవత్సరముల క్రిందట ఇక్కడికి వచ్చి వెళ్ళాను. అనారోగ్య పరిస్థితుల్లో నుండి, బలహీనతల్లో నుండి, మరణ పడకలో నుండి బయటపడ్డాను. మొదటిగా ఇక్కడికే వచ్చి నేను వాక్యం చెప్పి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని నేను వెళ్ళాను. అప్పటి మొదలుకొని ఇప్పటి వరకు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉన్నా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు స్ట్రోక్ వచ్చిండే, కాళ్ళు చేతులు నోరు పడిపోయిన పరిస్థితి. ఆ పరిస్థితుల్లో దేవుడు ఎంతో కాపాడి నడిపించాడు. దేవునికి మొదటిగా వందనాలు. సరే, ఇచ్చిన సమయాన్ని బట్టి, సమయానుకూలమును బట్టి వాక్యములో ముందుకు సాగుదాం. ఈ మాసమంతయు దేవుని బిడ్డలకు, క్రైస్తవ బిడ్డలకు, లోకములో ఉన్న సకల ప్రజలకు ఏమిటి ఆనందం అంటే సంతోషం. క్రిస్మస్. దేవునికి స్తోత్రం. ఎక్కడ చూసినా మందిరాల్లో, కుటుంబాల్లో చాలా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఒక వాక్య భాగం చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము. కొన్ని మాటలు నేను మీ ముందుంచి ముందుకు వెళ్తాను. 16వ అధ్యాయము 24వ వచనము. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుచున్న సందర్భం. ఇదివరకు మీరేమియో నా పేరట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియులారా, నా అంశం ఏమంటే ఈ దినమందు సంతోషం. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుచూ ఉన్నాడు. శిష్యుల పరిస్థితి యేసు ప్రభువుకు తెలుసు. అయినప్పటికైనా వారికి సంభాషణ జరుగుచూ ఉన్నది. ఇదివరకు మీరేమియు నా పేరిట అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరుకును. దేవునికి స్తోత్రం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు
దొరుకును. చూడండి, అడుగుడి అంటే చెప్పండి, అడుగుడి మీకు దొరుకును అని యేసు ప్రభు అన్నాడు అన్నమాట. అడుగుడి అనగా ప్రార్థించడమో లేక అర్జించడమో తెలియపరచడమో. మనం ఏదైతే అడుగుతామో ఖచ్చితంగా దేవుడు అనుగ్రహిస్తాడండి. మనం అడిగేది దేవుడు ఇస్తాడన్న నమ్మకము ఖచ్చితంగా ఉంటుంది. అందుకని మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము అడగాలట. అడగంది ఏదియో పొందుకోలేం, అడగంది ఏదియో రాదండి. చూడండి, దానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే హన్నా ఖచ్చితముగా అడిగింది పొందుకున్నది. అలాగే ఎలియాజరు కూడా అడిగాడు పొందుకున్నాడు. అలాగే యెహోషువ కూడా అడిగాడు పొందుకున్నాడు. కనుక ప్రియ కూడి వచ్చిన సంఘమా, ఈ రాత్రి సమయమందు నేను చెప్పే మాట ఏదనగా, మన సంతోషము పరిపూర్ణమగుటకు అడగాలట. అడిగి ఖచ్చితముగా పొందుకునే వారిమిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనం అడిగేది దేవునికి ఇష్టమైతే ఇస్తాడండి. మనం అడిగితే దేవునికి ఖచ్చితంగా ఇష్టమైతే వాటిని పొందుకుంటాం. దేవునికి ఇష్టము కానిది మనం అడిగితే పొందుకోలేమండి. అందుకని యాకోబు పత్రికలో ఒక మాట ఉన్నది. యాకోబు ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమియో దొరుకుటలేదు. దేవునికి స్తోత్రం. మనం అడిగేది దేవుడు ఖచ్చితంగా ఇస్తాడట. ఒకవేళ మనం అడిగేది దురుద్దేశముతో అనాలోచనతో అడిగితే దేవుడు ఇవ్వడండి. అందుకని ఇక్కడ యాకోబు గారు పత్రికలో వ్రాస్తూ, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక ఏమియో దొరుకుట లేదు. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులరా, మనం అడిగేది దేవునికి ఇష్టమైతే వాటిని పొందుకుంటాం. మనం అడిగేది దేవునికి ఇష్టము లేకపోతే అది పొందుకోలేం. అందుకని ప్రియులరా, మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనము ఖచ్చితముగా దేవుణ్ణి అడిగి పొందుకునే వారిమిగా ఉండాలని దేవుని దాసునిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. మనం అడిగేది దేవునికి ఇష్టమైతేనే పొందుకుంటామండి. మనం అడిగేది దేవునికి ఇష్టము లేకపోతే పొందుకోలేం. అందుకని ఇక్కడ ఏమున్నది, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో మీరు అడిగితే వాటిని పొందుకోలేరు. దేవునికి స్తోత్రం. దానికి ఒక మాట జ్ఞాపకం చేస్తానండి. కర్నూలులో మా సంఘస్థులు ఒక ఆవిడ, మా డాడీ ఉన్నప్పుడు ఒక మాట అడిగాడు ఆవిడను. అమ్మా, దేవుడు నీకు ప్రత్యక్షమై ఒక కోరిక కోరు అని అడుగుమంటే ఏం అడుగుతావంటే, ఆమె ఏం చెప్పిందంటే, అయ్యా అడిగితే దేవుడు ఇస్తానంటే నేను ఖచ్చితంగా అడుగుతా అనింది. చెప్పమ్మా అన్నాడు. అంటే తల మొదలుకొని అరికాల వరకు నాకు నగలు కావాలా, ఈ వడ్డానం కావాలా, పలాంది కావాలని అడిగింది. ఇస్తాడా దేవుడు? ఇవ్వడండి. మనం అడిగేది దేవునికి ఇష్టమైతే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దురుద్దేశముతో ఫలానా అడిగితే వాటిని పొందుకోలేం. మానవుని యొక్క జీవితంలో ఎన్నో ఆశలు ఉంటాయండి, ఎన్నో తలంపులు కలిగి ముందుకు సాగేవారు ఉన్నారు, కానీ వాటిని పొందుకోలేమండి. దేవునికి స్తోత్రం. అందుకని ప్రియులారా, దురుద్దేశముతో ఏది అడగకూడదు, అనాలోచనగా ఏది అడగకూడదు. మనం అడిగేది దేవునికి ఇష్టపూర్వకముగా ఉంటేనే వాటిని పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని
చూడండి అక్కడ 22వ వచనంలో చూడండి, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 22వ వచనంలో కూడా ఒక మాట చదవమా. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు కానీ మిమ్ములను మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఈ మాట ఎవరు చెప్తున్నారు, ఎవరితో అంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు శిష్యులతో మాట్లాడుచూ ఉన్నాడండి. చూడండి ఇక్కడ ప్రియులరా, మీ సంతోషము ఎవడు మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాను కదా, ఈ మాసమంతయు సంతోషము ఆనందం. మన సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి మనము అడగాలి. మన సంతోషము మన యొద్ద నుండి ఎవ్వడు తీసివేయలేడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సంతోషం, ఆనందం. మరి ఈ 3 దినాలు కూడా మనందరికీ సంతోషమేనండి. మొదటి దినము దర్శనము రీతిగా సేవకులు మాట్లాడి ఉన్నారని, నిన్నటి దినమందు కుమారి వారిని గురించి సేవకులు చక్కటి వర్తమానం అందించారని సేవకులు చెప్పారండి. దేవునికి స్తోత్రం. ఈ విధముగా ప్రతి దినము ప్రతి క్షణం ముందుకు సాగుటకు ఆత్మీయ జీవితములో, సంఘ పరిచర్యలో, ప్రార్థనలో, విశ్వాస జీవితములో ముందుకు సాగుచున్న కొలది ప్రియులర ఒక దినము సంతోషం ఉంటుంది, ఒక దినము నెమ్మది లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు మీరు దుఃఖపడుచున్నారు కానీ నేను మరలా మిమ్మల్ని చూస్తాను అని యేసుప్రభు అక్కడ చెప్పుచు, మీ సంతోషము మీ యొద్ద నుండి ఎవడు తీసివేయడు. మొదటిది, మన సంతోషము పరిపూర్ణమగునట్లు దేవుణ్ణి అడగాలి. మన సంతోషము మన యొద్ద నుండి ఎవడు తీసివేయడని వాక్యము చెప్పబడుచూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉన్న చదవండి. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనం. వారి వారి ధాన్య ద్రాక్షరసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించిదివి. దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు భక్తుడైనటువంటి దావీదు తన యొక్క అనుభవములో సాక్ష్యం ఇస్తూ మాట్లాడుచూ ఉన్నాడు. వారి ధాన్య ద్రాక్షరసములో విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించిదివి. అధికమైన సంతోషం అంటే చెప్పండి, అధికమైన సంతోషం అంటే కొద్దిగానా ఎక్కువనా? ఎక్కువ. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించితివి. సంతోషం అండి, ఆనందం, మహాభాగ్యం. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులరా, ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏ స్థితులు ఉన్నా దేవుడు మనల్ని ఆనందపరుస్తూ తను సంతోషపరుస్తూ నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక సంతోషం చెప్పండి, సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ కూడి వచ్చిన సంఘమా, ఈనేటి రాత్రి సమయమందు దేవుని ఎదుట, సంఘం ఎదుట, దేవుని దాసుల ఎదుట నేను కూడా సంతోషిస్తున్నానండి. ఎందుకంటే సంఘాన్ని చూడడము, సేవకుని యొక్క పరిచర్యను చూడడం ఆశీర్వాదము, సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నా సాక్ష్యం కూడా ఒక మాట చెప్తా. నా సంఘమంతయు పతనమైనటువంటి పరిస్థితి, నా కుటుంబం అంతా చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో ఒక చిన్న కూడికి ఏర్పాటు చేశాను. మొత్తం పతనమైపోయింది. పరిస్థితులన్నీ దిగజారిపోయినటువంటి స్థితులు సంభవించినప్పుడు ఒక చిన్న కూడికి ఏర్పాటు చేశాను. నాకున్నది కొద్దిపాటి సంఘమే. అయితే ప్రియులారా, పరిచర్య చేస్తూ ఉన్న మన పెద్దలు జాన్ సుందరరావయ్య గారు వచ్చారు. అప్పటికి పరిస్థితి బాగోలేదు, నెమ్మది లేదు, ఆదరణ లేదు, సంతోషము లేదు.
పరిస్థితులు అయ్యగారికి కూడా తెలుసు. అయితే ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో మరి సంఘం అంతా కోల్పోయినటువంటి స్థితి, నాకు నెమ్మది లేదు, పరిస్థితులు దిగజారిపోయినటువంటి స్థితిలో నేనున్నా. అలాంటి పరిస్థితిలో మన సామేలయ్య గారు నాతో ఒక మాట చెప్పారు, ధైర్యపరిచారు. అలాంటి స్థితిలో, అలాంటి పరిస్థితిలో, అయ్యా నువ్వెందుకు ఇట్లున్నావు, ఎందుకు ఇలాగున్నావు, దేవుడు నమ్మదగిన దేవుడు, ఇది మొదలుకొని నిన్ను అన్ని విధాలుగా బలపరుస్తాడని ధైర్యపరిచినటువంటి సేవకుడయ్య గారండి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట కూడా అన్నారు, అబ్రహాము పూడ్చిన బావులు తిరిగి మరల ఇస్సాకు. అయితే ప్రియులారా, ఇస్సాకు మరల వాటిని త్రవ్వాడు. చక్కటి మాట నాకు అందించాడండి. అది మొదలుకొని ఈ దినం వరకు నేను సేవలో బహుబలముగా ముందుకు సాగుచూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనిషి బలహీనముగా ఉన్నా, మనిషికి నెమ్మది లేకున్నా దేవుడు నన్ను అన్ని విధాలుగా నడిపిస్తున్నాడని మీ యొక్క ప్రార్థన పూర్వకముగా జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవునికి స్తోత్రం. కనుక అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించిదివి. అధికమైన సంతోషం అంటే ఎక్కువ సంతోషం. అందుకని మన సంతోషము అనుదినం, అనుక్షణం, గడియలో దేవుడే నడిపిస్తున్నాడని దేవుని దాసునిగా తెలియపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులరా, మనుషులు ఇచ్చు సంతోషము కావాలనా, యేసు ఇచ్చు సంతోషము కావాలనా? యేసు ఇచ్చు సంతోషము కావాలి, పొందుకోవాలి. మనుషులు ఇచ్చు సంతోషము తాత్కాలికం. మనుషులు ఇచ్చు సంతోషము ఏమాత్రమో పనికిరాదండి. యేసు ప్రభు ఇచ్చు సంతోషమే మనము పొందుకోవాలి. యేసు ప్రభు ఇచ్చే సంతోషమును మనము కలిగి ఉండాలి. ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ మాసం ఇంకా మన ముందు కొన్ని దినాలు మాత్రమే ముందుంచబడ్డాయి. కొన్ని దినాలు మాత్రమే మన ముందుంచబడ్డాయి. ప్రియులారా, క్రిస్మస్ ఉన్నది, జాన్వరి ఉన్నది. మరి ఈ మాసమంతయు సంతోషము, ఆనందముతో మనము ముందుకు సాగుతాం. ప్రతి సంఘాల్లో, ప్రతి కుటుంబాల్లో కూడా. కనుక యేసు ఇచ్చు సంతోషము పొందుకోవాలి. మనుషులు ఇచ్చు సంతోషము తాత్కాలికమని చెప్పాను. మనుషులు అప్పటికప్పుడే సంతోషపరుస్తూ ఉంటారు. కానీ యేసయ్య ఇచ్చే సంతోషము ఎప్పటికీ, ఎన్నటికీ, తరతరములు నిలుచును అని చూడగలుగుతాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, యేసు ఇచ్చు సంతోషం ఈ రాత్రి సమయమందు మనము కూడా పొందుకోవాలి. యేసయ్య ఇచ్చే సంతోషాన్ని మనము కలిగి ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్య ఇచ్చే సంతోషములో ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. తెలియంది ఏం లేదు, అందరికీ తెలిసిన వాక్యాలే. మొదటిగా చూడండి, మొట్టమొదటిగా లూకా వ్రాసిన సువార్త, లూకా సువార్త 2వ అధ్యాయం. మనందరికీ తెలిసిన వాక్కులేనండి. లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయము 8వ వచనము నుండి 11 వరకు చదువుకుందాం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే నీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఇక్కడ గమనిస్తే ప్రియులారా, పరలోకము నుండి దూతలు వచ్చాయండి. ఎవరి దగ్గరికి వచ్చాయి? గొర్రెల కాపరుల దగ్గరికి. గొర్రెల కాపరులు పేదవారు, గొర్రెల కాపరులు ఎన్నిక లేనటువంటి వారు.
గొర్రెల కాపరుల యొక్క వస్త్రాలు ఎట్లుంటాయి చెప్పండి? గొర్రెల కాపరుల యొక్క వస్త్రాలు వారు ఒక దినం ప్రయాణమై వెళ్తే ఎన్ని నెలలకు వస్తారో తెలియదు. వారు చాలా పేదవారు, గొర్రెలు కాచుకునేవారు. వారి పరిస్థితి ఎట్లుంటుందంటే శరీరం అంతా యొక్క బట్టలంతా మాసినటువంటి పరిస్థితి. అయితే లోకములో ఎందరో ఉన్నారు, కానీ అందరినీ దేవుడు ఎన్నుకోలేదండి. మరి దేవదూతలు గొర్రెల కాపరులు ఎక్కడున్నారో, ఏ స్థలములో ఉన్నారో, ఏ ప్రాంతములో ఉన్నారో వారు ఉన్న చోటికే వెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇక్కడ 8వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చూస్తే ఇందులో 3 విషయాలు ఉన్నాయి. ఏమిటా సంతోషం? ఇక్కడ మహా సంతోషకరమైన ఒక వార్త, ఒక సంతోషం. వారున్న చోటికే, వారున్న ప్రాంతానికే వచ్చారండి. అది గొప్ప భాగ్యం. వారు చాలా పేదవారని చెప్పాను, వారు ఎన్నిక లేనటువంటి వారని చెప్పాను. చూడండి, వారి యొక్క పరిస్థితి చాలా అగోచరకరముగా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికైనా దేవదూతలు వారి దగ్గరికే వచ్చాయి. ఏమిటా సంతోషం చెప్పండి? ఏమి ఆ సంతోషం? ఎక్కడి నుండి వచ్చింది ఆ సంతోషము? పరలోకము నుండి సంతోషం క్రిందికి దిగి వచ్చిందండి. భూ సంబంధమైన సంతోషం వెడుదాం. భూ సంబంధమైన సంతోషములో ఏది ఉండదండి. పరలోకము నుండి వచ్చే సంతోషము గొప్ప సంతోషం, గొప్ప ఆనందం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకము నుండి వచ్చిన వర్తమానం, పరలోకము నుండి వచ్చిన మంచి వార్త మొదటిది. రెండవది, ఎవరెవరు ఆనందిస్తున్నారు ఆ సంతోషములో చెప్పండి? ఎవరెవరు ఆనందిస్తున్నారు ఆ సంతోషములో? పరలోకము నుండి వచ్చింది వార్త. రెండవది, ఎవరెవరు ఆనందిస్తున్నారు ఆ సంతోషం? దేవదూతలకున్న సంతోషము ఎక్కువగా ఉన్నది. వారి సంతోషం వారికే కాకుండా గొర్రెల కాపరులకు కూడా సంతోషాన్ని కలిగిస్తున్నదండి. గొర్రెల కాపరులకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పరలోకము నుండి వచ్చిన వర్తమానం చాలా గొప్పది. పరలోకము నుండి వచ్చిన వర్తమానం చాలా సంతోషం. ఆ సంతోషము ఎవరెవరు ఆనందిస్తున్నారంటే దేవుని దూతలు, గొర్రెల కాపరులు. వారి ఆనందం పట్టజాలనంత విస్తారమైన ఆనందం అండి, సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 11వ వచనంలో ఉన్న చూడండి, 12వ వచనంలో ఒక గుర్తు. ఏమిటా గుర్తు? ఒక శిశువు పొత్తి గుట్టలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని. దేవునికి స్తోత్రం. ఎవరిని చూచెదరు? యేసు ప్రభువుని చూచుటకు, యేసు ప్రభువుని దర్శించుటకు ఒక ధన్యత, భాగ్యం అండి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. మరి యేసయ్య ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో మనం వింటుంటాం కానండి, ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాం. దేవునికి మహిమ కలుగునుగాక. పశువుల పాకలో, ఆనాడు యేసు ప్రభు పశువుల పాకలో పుట్టాడు. అయితే ప్రియులర, జన్మ చాలా గొప్పదే. కానీ ఇప్పటి పుట్టుకలు ఎట్లున్నాయి? ఇప్పుడు పుట్టుకలు ఎట్లున్నాయి? ఏసీ రూములలో గొప్పగా ఎంతో. కానీ యేసు ప్రభు యొక్క ఇందులో 3 విషయాలండి. పరలోకము నుండి వచ్చిన వర్తమానము. రెండవది ఏ సంతోషం అంటే మహా సంతోషం, దూతల యొక్క ఆనందము, గొర్రెల కాపరుల యొక్క సంతోషం. మూడవదిగా ఒక గుర్తు. ఏమిటది? ఒక శిశువు పుట్టెను, దానికి ఇది ఆనవాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన యేసు క్రీస్తు. మహాసంతోషములో మహాసంతోషం అండి. వచ్చిందా లేదా? ఎక్కడికి వచ్చింది? వారు వెళ్ళారా? లేదండి, వారు ఉన్న చోటికే. ఇప్పుడు మనకు కూడా సంతోషం ఎక్కడికి వస్తుంది? మనమున్న చోటికేనండి. ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సంతోషం కలిగి ఉండాలి. సంతోషం. యేసు యొక్క పుట్టుక చాలా సంతోషం. యేసు యొక్క పుట్టుక వారే కాదు, మనము కూడా ఈ 2025వ సంవత్సరం సంతోషముతో, ఆనందముతో, మహాభాగ్యము కలిగి సంవత్సరమంతా దేవుడు కాచి కాపాడి, సంవత్సరమంతా దేవుడు తోడుగా ఉండి నడిపిస్తున్న యొక్క విధానమును బట్టి ఈ యొక్క ఆఖరి మాసములో ఈ విధముగా ప్రార్థన కూడికలు సిద్ధపరిచి నడిపిస్తున్న యొక్క విధానం చాలా సంతోషం, ఆనందం. దేవునికి స్తోత్రం. మరి యేసు ఇచ్చు సంతోషము కావాలా వద్దా? కావాలి. దేవునికి స్తోత్రం. అందుకని సంతోషంగా ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషం లేని వారు చెప్పండి. అందరికీ సంతోషమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇందు 3 విషయాలండి. పరలోకము నుండి వచ్చింది వర్తమానం. ఎవరెవరు సంతోషించారంటే దూతలు, గొర్రెల కాపరులు. ఒక గుర్తు, వారు యేసు ప్రభువుని చూచుట గొప్ప ధన్యత అండి. మనం చూడలేదండి యేసు ప్రభువుని, చూసామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు దర్శనాలు చెప్తుంటారు. చాలామంది ఏం చెప్తారంటే నిజంగా మేము చూసి వచ్చామని. ఒకడేం చెప్తాడంటే నేను పరలోకం పోయి దేవుణ్ణి చూసి వచ్చాను చెప్తాడు. కళ్ళార పోయి చూసి వచ్చానంటాడు. చూడలేమండి. చూస్తామా? చూడలేము ఎప్పటికీ ఎన్నటికీ. ఎవరు బ్రతకరు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కర్నూలులోనే ఒక ఆయన ఉన్నాడు. నేను మాటికి అడుగుతుంటే ఆయన చెప్తాడు, అయ్యా నేను పరలోకం పోయి దేవుణ్ణి చూసి వచ్చానని. చూసొస్తే నువ్వు ఇట్లుండవు అని చెప్పాను. చూసొస్తే నీ కుటుంబం ఇట్లుండదని చెప్పాను. చూస్తే నువ్వు ధన్యుడవు అవుతావు అంతే. చూసొచ్చానని చెప్తాడు. కుటుంబంలో శాంతి లేదు, సమాధానము లేదు. కుటుంబం అంతా చిన్నాభిన్నం అయిపోయిందంతే. కోటీశ్వరుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక యేసు ప్రభు యొక్క పుట్టుక అందరికీ ఆనందం అంతే. అంటే ఇక్కడ మహా సంతోషకరమైన సువర్తమానము మొట్టమొదటిది. ఇందులో 3 పరలోకము నుండి వచ్చింది వర్తమానము, ఆనందించారు, ఒక గుర్తు. అందుకని ప్రియులారా, కూడి వచ్చిన సంఘమా, దేవుని ఎదుట, సంఘం ఎదుట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి సంతోషం కలిగి ఉండాలి. ఆనందముతో మనం ముందుకు సాగాలి. దేవునికి ఇస్తే ఇంకొక మాట కూడా చెప్తా, చదువుకుందాం. అపోస్తుల కార్యములు అక్కడ ఇంకొక విషయం ఉంది, జ్ఞాపకం చేస్తా. 8వ అధ్యాయము అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. ఒక పట్టణములో శాంతి లేదు, సమాధానము లేదు, సువార్త లేదు, ప్రార్థన లేదు, దైవ సన్నిధి లేదు. 8వ అధ్యాయము 4వ వచనం. అయ్యా కొంచెం ఉండు. 5వ వచనం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణముల వరకును వెళ్ళి క్రీస్తు సువార్త ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయాను. ఇక్కడ గమనిస్తే ప్రియులరా, సేవకుడు ఫిలిప్పు అనే సేవకుడు ఏ పట్టణానికి వచ్చాడు? సమరయ పట్టణానికి. సమరయ పట్టణం అంతకు ముందు ఎట్లున్నది? వారికి ప్రార్థన లేదు, దైవ సన్నిధి లేదు, ఆత్మీయ ఏది లేదండి. సేవకుడు ఆ పట్టణానికి వచ్చినప్పుడే ఏం జరుగుచున్నది? ఇక్కడ రెండవదిగా మనం చూస్తే ఫిలిప్పు సమరయ పట్టణముల వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. ఎవరికి? సమరయ పట్టణస్థులకు. దేవునికి స్తోత్రం. దేవుని సువార్త, దేవుని మాటలు అందిస్తున్నటువంటి వ్యక్తి అండి. సేవకుడు చేసే పని సేవకుడు చేస్తూ ఉంటాడు. అందుకని సేవకుడు గ్రామానికి రావడం ఆశీర్వాదకరం, సేవకుడు కుటుంబాలకు రావడం ఆశీర్వాదకరం, సేవకుడు కుటుంబాలను దర్శించడం ఆశీర్వాదకరం. ఎందుకు సేవకుడు వస్తాడు?
ఇప్పుడు మన ఇంట్లోకి సేవకుడు ఎందుకు వస్తాడు? సేవకుడు మనల్ని బలపరచడానికి, మనల్ని ధైర్యపరచడానికి. మరి ఇక్కడ ఫిలిప్పు గారు ఎక్కడికి వచ్చారు? సహోదరులు సహోదరులు పెద్దలు అందరూ ఎక్కడికి వచ్చారు? సమరయ పట్టణానికి. ఎవరు వచ్చారు? సేవకుడు వచ్చాడు. ఏం చేశాడంటే క్రీస్తు సువార్తను వారికి ప్రకటించుచూ ఉన్నాడు. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలు చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో, అతడు చెప్పిన మాటల యందు ఏం చెప్తున్నాడు? యేసయ్య యొక్క మాటలండి, వ్యర్థమైన మాటలు కాదు, యేసు మాటలు అందిస్తూ ఉన్నాడు. వారు ఏక మనస్సుతో లక్ష్యముంచారు. అందుకని సేవకుడు చెప్పే ప్రతి మాట యందు దృష్టి పెట్టాలి. సేవకుడు చెప్పే ప్రతి మాట యందు లక్ష్యముంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే సేవకుడు గ్రామానికి రావడం ఆశీర్వాదం అని చెప్పాను. సేవకుడు ఇళ్ళు దర్శించడం ఆశీర్వాదకరం, పట్టణానికి రావడము దీవెనకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి సేవకుడు పట్టణానికి వస్తే, గ్రామానికి వస్తే ఏం చేస్తాడు? సువార్త అందిస్తాడు, దేవుని మాటలు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఎక్కడ ఇది గొప్ప అతిశయం అని కాదు, కానీ ఈ నందికొట్కూరు ప్రాంతం సేవకుడు సేవకురాలు ఇక్కడికి వచ్చిన తరువాత ఇక్కడ ఒక సంఘం ఏర్పరచబడి ఉంది. ఈ సంఘ సహవాసములో ప్రార్థన జరుగుచూ ఉన్నది, వాక్యము వినబడుచు ఉన్నది. సేవకుల యొక్క ప్రార్థన ద్వారా దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు జరిగించి, అద్భుతమైన కార్యములు, స్వస్థతలు, అనేకమైన సూచక క్రియలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడు సువార్త అందిస్తూ ఉండగా, సేవకుడు బోధ చేస్తూ ఉండగా సమరయ పట్టణస్థులు వారు ఏం కలిగి ఉన్నారు? ఏక మనస్సుతో లక్ష్యముంచారు. దేవునికి స్తోత్రం. అంటే వింటున్నారు, ఆలకిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం. ఎట్లా పొందారు చెప్పండి? ఎట్లా పొందారమ్మా? ఎట్లా పొందారు? ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారు. వాక్యం చెప్తే తర్వాత వాళ్ళకు పట్టిన దయ్యాలు, వాళ్ళకు పట్టిన మరి రోగాలు వెడలిపోయాయి. కారణం ఎవరున్నారు అక్కడ? సేవకుడు ఉన్నాడండి. సేవకుని ప్రార్థన అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సువార్త చెప్పుచూ ఉండగా, ప్రార్థన చేస్తూ ఉండగా పట్టిన దయ్యాలు వెడలిపోతున్నాయి. దేవునికి స్తోత్రం. పట్టిన బలహీనతలు దూరం అయిపోతున్నాయి. ఆ పట్టణం అప్పటి వరకు ఏం లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. ఆ పట్టణం అంతా అననుకూల పరిస్థితుల్లో ఉన్నది. ఇప్పుడు వచ్చిందండి సంతోషం, మిగుల సంతోషం, ఎన్నడూ లేని సంతోషం, ఎప్పుడూ లేని సంతోషం. ఆ సంతోషములో ఏం జరుగుతున్నది? సూచక క్రియలున్నాయి. దయ్యాలు పట్టిన వారు వెడలిపోయాయి. వాక్యం ఉన్నది, దైవ సన్నిధి ఉన్నది. కుంటివారు, గుడ్డివారు అనేకులండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, కూడి వచ్చిన సంగమా, సంతోషం, మహా సంతోషము. రెండవది మిగుల సంతోషం. ఈ సంతోషములో కార్యాలున్నాయి, ఈ సంతోషములో అద్భుతాలున్నాయి, ఈ సంతోషములో స్వస్థతలున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కార్యం జరుగుతున్నదంటే సంతోషం అండి. ఒక గుడ్డోడు ఒక కర్చీప్ ఇట్లా పెట్టుకొని కూర్చున్నాడు దేవాలయం ఎదుట. ఒక కర్చీప్ అండి. అయితే కళ్ళు కనపడవు. ఈ బైబిల్లోనే, మళ్ళీ ఎక్కడో కాదు, కళ్ళు కనపడవు. ప్రియులరా, ఆ మార్గమున యేసు ప్రభు పోతూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే, ప్రభువా నన్ను కరుణించండి, కరుణించండి అన్నాడు.
ఇక్కడ ఏముంది? ఒక బట్ట. ఎందుకు వేసుకున్నాడు ఈ బట్ట? భిక్షం అడుక్కుంటున్నాడు. అయితే ప్రభు ఆ మార్గం గుండా పోయేటప్పుడు, ప్రభువా నన్ను కరుణించండి అన్నాడు. అక్కడ ఉన్నవారు కొందరు ఏం చేశారంటే నోరు మూసుకో అన్నారు. ఎందుకు కేకలు పెడుతున్నా? ఫస్ట్ కొద్దిగా అన్నారండి, ప్రభువా నన్ను కరుణించండి అన్నాడు. అక్కడ ప్రజలు ఏమన్నారంటే, అయ్యా నోరు మూసుకోండి, మౌనంగా ఉండండి. అంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? ఇంకా పెద్ద పెద్ద కేక, ప్రభువా నన్ను కరుణించండి. ఏ పరిస్థితుల్లో ఉన్నాడో చూపు లేదు, గత కొన్ని ఏండ్ల తరబడి. అయితే నన్ను కరుణించండి కరుణించండి అన్నాడు. ఆ మాట ఎవరు విన్నారు? యేసు ప్రభు విన్నాడు. వింటే చదవండి అన్నమాట. మార్కు రాసిన సువార్త, నేను ఎక్కడో చెప్తున్నా అనుకుంటారు. మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయము, దేవునికి స్తోత్రం, 10వ అధ్యాయము 47వ వచనం. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు పెట్టెను, ఊరకుండుమని అనేకులు వానిని గద్దించిరి గాని వాడు రెండవసారి దావీదు కుమారుడా దావీదు కుమారుడా అని మరి ఎక్కువగా కేకలు వేసెను. చదమ్మా. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారా గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పాను. ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏం చేస్తున్నాడు ఆ వ్యక్తి? భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. ఇది ఒక పాత బట్ట. అయితే ప్రియులారా, ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు వాన్ని పిలిచాడు, రమ్మన్నాడు. చూడండి, అక్కడ పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి. అంతటా వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. చూడండి, ఆ బట్ట అక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఆ బట్ట అక్కడ ఉంది. యేసు పిలిచినప్పుడు ఏం చేశాడు? ఆ బట్టను పారవేశాడు. ఇదే బట్ట? పాత బట్ట, కొన్ని ఏండ్ల బట్ట. ఇదేం చేశాడు? పారవేశాడు అంతే. ఇది నాకు అవసరము లేదనుకున్నాడు. ఇట్లనే జోలు పెట్టుకుంటే అవుతుందా? దానికి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక వ్యక్తి, కారులో ఓనరు డ్రైవరు, ఇద్దరు కారులో పోతూ ఉన్నారు. కారులో వెళ్తుంటే ఒక కొన్ని కిలోమీటర్ల దూరం పోయిన తర్వాత కారులో ఎట్లుంటుంది? పెద్ద పెద్ద కార్లలో దానిలో మంచి వాసన ఉంటుంది, మంచి సెంటు వాసనలు ఉంటాయి. అయితే ప్రియులర్ కారు పోతూ ఉంది. పోతూ ఉన్నప్పుడు దానిలో స్మెల్ వచ్చింది. స్మెల్ వస్తే ఓనర్ ఏం చేశాడంటే, నాయన డ్రైవరు కారు ఆపు, క్రిందికి దిగా అన్నాడు. డ్రైవర్ క్రిందికి దిగాడు. దిగితే, ఏం సార్? ఏం లేదు, స్మెల్ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు అన్నాడు. ఎక్కడేం లేదు సార్, అంతా బాగుంది, మంచి వాసన వస్తుంది కదా లోనని. లేదు నాయన స్మెల్ వస్తుంది చూడు అన్నాడు. ఏం లేదు సార్ అంటే మళ్ళీ ఇద్దరు మళ్ళీ ఎక్కి మళ్ళీ ప్రయాణమై పోతున్నారు. పోతున్నప్పుడు మళ్ళీ వచ్చింది వాసన. వాసన వస్తే ఓనర్ ఏం చేశాడు? కోపం ఎక్కువైంది. ఉండదా నాయన బండి ఆపు, స్మెల్ వస్తుంది, ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే దాన్ని పరిశీలన చేస్తే ఆయన కాడ వాసన లేదు, ఈయన కాడ ఎక్కడ వాసన లేదు. కార్లో అసలు కంపు వాసన వస్తుంది. వీళ్ళిద్దరు దిగితే వాసన లేదు, అందులో ఉంటే వాసన వస్తుంది. అది ఓనర్ ఆలోచన చేశాడు. ఓనరు శిష్యునితో చెప్పాడు, ఆ డ్రైవర్తో. ఆ డ్రైవర్, అయ్యా ఎక్కడి నుంచి రావడం లేదు. ఆ ఓనర్ పరిశీలన చేశాడు ఆ వ్యక్తిని పైనుంచి కిందికి. చేస్తే ఈ సాక్షులు ఉన్నాయి కదా, సాక్షులు ఎప్పటి నుంచో ఉతకక అట్లే పెట్టుకున్నాడు, వేసుకుంటున్నాడు. అది ఎంత కంపు వాసన వస్తుంది? సాక్షులు వస్తుందా లేదా? సరే, ఓనర్ ఏం చేశాడంటే, నాయన ఆ సాక్షులు పడేసి నీకు కొత్త సాక్షులు ఇప్పిస్తారా అని చెప్పి షాప్కి తీసుకుపోయి సాక్షులు ఇప్పించినాడు. అయితే ప్రియులారా, ఈ వ్యక్తి దాంట్లో కూర్చున్నాడు, మరలా ప్రయాణమైపోతున్నాడు, మళ్ళీ స్మెల్ వచ్చింది. ఏం చేయాలా? ఇంకా కోపం ఎక్కువైంది ఆయనకు. దిగి ఇద్దరు మళ్ళీ, ఏనాయన ఈ పరిస్థితి మనకి ఇట్లనే ఉంది, ప్రయాణం సాగాలనా వద్దా, ఏం జరుగుతుంది, ఏం కదా అని. ఆ సాక్షులు ఏం చేశాడంటే, డ్రైవరు ఎందుకు పాడేయాలో, జోలో పెట్టుకుంటే బాగుంటుంది కదా అని జోలో పెట్టుకున్నా అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దీన్ని ఏం చేయాలి? ఇదేంటి? పాతది. పాత జీవితం అవసరము లేదండి, పాత బతుకు అవసరము లేదు, పాత మాటలు అవసరము లేదు.
యేసుని నమ్మినప్పుడు, విశ్వాసం ఉంచినప్పుడు నూతనమైన జీవితము, నూతనమైన సంతోషము కావాలి. ఈ బట్టను పారవేశాడు. పారవేసి దిగ్గున లేచి యేసు ప్రభు దగ్గరకు వచ్చాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు పట్టణానికి వస్తే కార్యాలు జరుగుతాయి. యేసు ప్రభు పట్టణానికి వస్తే కార్యాలు జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఇతని ఆనందం ఎట్లుంటుంది ఇక్కడ చెప్పండి మీరు? ఎట్లుంటుంది ఈ గుడ్డి వ్యక్తి ఆనందం? యేసు ప్రభు చూపించాడు, స్వస్థత ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక పాత జీవితము, పాత బతుకు అవసరము లేదండి. కొందరు ఇంకా అట్లనే ఉన్నారు లోకములో. ఆ జీవితమే, ఆ బ్రతికే ఉంది, కానీ అది అవసరమే లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మార్పు చెందాలి, మార్పు రావాలి. మనం బయటికి పోయేటప్పుడు అందరూ మనల్ని పరిశీలన చేస్తూ ఉంటారు. పలానోళ్ళు ఎట్లా, పలానోళ్ళు ఎట్లా. మార్పు వస్తే చాలా గొప్పదండి. దేవునికి మహిమ కలుగునుగాక, హల్లెలూయా. అందుకని సేవకుడు సమరయ పట్టణానికి వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది? దేవుని వాక్యం వింటున్నారు, సువార్త చెప్పాడు. వారు ఏక మనస్సుతో లక్ష్యం ఉంచారు. ఆయన వాక్యము చెప్పుచూ ఉండగా, ముందుకు సాగుచూ ఉండగా దయ్యాలు పట్టి పీడిస్తున్న ప్రతి బలహీనతలో వెడలిపోవచ్చు ఉన్నాయి. హల్లెలూయా. అందుకని సేవకుని యొక్క ప్రార్థన అవసరం. సేవకుడు రావడం ఆశీర్వాదం అని చెప్పాను. సేవకుడు రావడం దీవెనకరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ మాసమంతయు సేవకుని యొక్క ప్రార్థన కూడా మన కుటుంబాల్లో అవసరమేనండి, అవసరమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ప్రజలు ఏం చేస్తున్నారంటే, మీరు చాలా మంచోళ్ళు. కొంతమంది ప్రజలు ఏం చేస్తున్నారంటే, ఎక్కడ మీటింగులు పెడితే అక్కడ పరిగెత్తుతున్నారు, గుంపులు గుంపులుగా. అయ్యా మనోళ్ళు ఎక్కడి పోరు. నేను అదే చెప్తున్నా, మనోళ్ళు చాలా మంచోళ్ళు అని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుంపులుగా అక్కడ ఏముండదండి. మన సంఘము, మన సేవకుడు, ఇదే మనకు ముఖ్యం, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడు ఎంతో ప్రయాసపడి మన కొరకు ప్రార్థన చేస్తూ, మన కొరకు సమయాన్ని కేటాయించి, మన కొరకు ఎంతో ప్రార్థన యొక్క అనుభవం కలిగి మనం ముందుకు సాగుతాడు సేవకుడు. అందుకని ఆ పట్టణములో ఏమీ లేదంటే అప్పటి వరకు సంతోషము లేదు, కార్యాలు లేవు, స్వస్థతలు లేవు, ఏదీ లేదు. ఇప్పుడు ఏమొచ్చిందంటే మిగుల సంతోషము వారు కలిగి ఉన్నారు. రెట్టింపు అయిందండి. మహాసంతోషములో ఏమొచ్చింది? మహాసంతోషములో ఏం కలిగింది మనకు? యేసు యొక్క పుట్టుక. మిగుల సంతోషములో ఏం కనపడుతుందంటే సువార్త ఉంది, వాక్యం ఉన్నది, కార్యములు ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, కూడి వచ్చిన సంఘమా, దేవుని ఎదుట, సంఘం ఎదుట, దేవుని దాసుల ఎదుట నేను మీ మధ్యలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను చెప్పాను కదా నా సాక్ష్యము. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మరణ పడకలో ఉన్నా. ఈ నోరు పడిపోయింది, చేయి పడిపోయింది, కాళ్ళు పడిపోయిందండి. ఆ పరిస్థితిలో ఒక సేవకుడు నా దగ్గరికి వచ్చాడు, పెద్ద సేవకుడు, పట్టణంలో పెద్ద సేవకుడు. అయ్యా, నీ ఆరోగ్యం బాగా కావాలంటే, నీవు స్వస్థత పొందాలంటే బెల్లంపల్లికి పో అన్నాడు. నిజంగండి, బెల్లంపల్లి పోయి ఆడ ప్రార్థన చేయించుకుంటే స్వస్థత పొందుతావు అన్నాడు. ఇది సేవకుడు కదా, మనం ఏం మాట్లాడనీకు ఉండదు. అయ్యా, మీరు నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. చేతులు ఎత్తి చెప్పాను, నా కొరకు ప్రార్థన. ఇది పని చేయకపోయినా కూడా ఎట్లా చేపించుకున్నట్లా, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పాను. చేశాడు, వెళ్ళిపోయాడు. ఒక 6 నెలల తర్వాత నాకు ఫోన్ చేశాడు, అయ్యా మా కొరకు ప్రార్థన చేయాలి, మీరు ఇంటికి రండి అని. వెళ్ళాను. వాళ్ళ పరిస్థితి ఎట్లున్నదంటే, కుటుంబంలో భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి, కొడుకు కోడలు విడిపోయే పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలి నేను? వాళ్ళకి ఏం చేయాలంటే ప్రార్థన చేయాలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియులారా, ప్రార్థన చేసి వచ్చాను ఆ కుటుంబానికి. వారు ఆ తర్వాత శాంతి సమాధానం కలిగి ఉన్నారు. ఆరిన మరల తర్వాత ఒక 6 నెలల తర్వాత మన మందిరాన్ని దగ్గరికి వచ్చి, అయ్యా
మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అని చెప్తున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను అని చెప్పలేదు, మనము నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. మరి నేను బాగా అయిపోయాను, నాకు బాగైంది, దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మహా సంతోషకరమైన సువర్తమానం. రెండవది మిగుల సంతోషం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యేసు ప్రభు ఇచ్చు సంతోషము కావాలనా లేదా? కావాలి. కావాలన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియ కూడి వచ్చిన సంగమ, సంతోషం అందరం కలిగి ఉండాలండి. ఈ మాసమంతయు సంతోషం, ఈ మాసమంతయు ఆనందం. దేవునికి స్తోత్రం. అందుకని మీ సంతోషము పరిపూర్ణమగునట్లు చెప్పండి. మూలవాక్యం ఏం చెప్పాను? చూడాల్సిన పని లేదండి. ఇక మీరు బైబిల్ చూడకండి, నేను మూలవాక్యం ఏం చెప్పండి. అవు కరెక్టే, వచనం మొత్తం చెప్పు. 16వ అధ్యాయం 24వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇది వరకు మీరు నన్ను ఏమీ అడగలేదు. ఇప్పటి వరకు మీరు నన్ను ఏం అడగలేదు. యేసు ప్రభు మాట్లాడుచూ ఉన్నాడు, శిష్యులతో మాట్లాడుచూ ఉన్నాడు. ప్రియులారా, ఇప్పటి వరకు మీరు నన్ను ఏం అడగలేదు, కానీ మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడగండి, నేను ఇస్తానన్నాడు. మీ సంతోషము మీ యొద్ద నుండి ఎవడో ఎప్పటికీ ఎన్నటికీ తీసివేయడు. కావాలి, పొందుకోవాలి సంతోషం. అది మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు పుట్టుక సంతోషమే, సేవకుడు పట్టణానికి రావడము సంతోషమని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియ కూడి వచ్చిన సంగమా, అయ్యా ఇంతవరకు ఆ టైం నాకు చెప్పింది, నేను మర్చిపోయినా. దేవునికి స్తోత్రం. ఓకే, మీరు ఎట్లా చెప్తే అట్లా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అయ్యగారు చాలా స్ట్రిక్టు, కరెక్ట్ టైం అంటే టైం అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇట్లాంటి సేవకులు ఉండడం మనకు ఆశీర్వాదకరం అండి. కొందరు లోపొకటికి బయట ఒకటి పెట్టి మాట్లాడుతున్నారు. అయ్యగారు అట్లా లేదు, యథార్థతని అంతే, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. అదే ఆశీర్వాదం, అదే దీవెన, అదే కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక షడ్రక్, మొదటిది ఏ సంతోషము? మహా సంతోషం. అందులో ఏం కనపడుతుంది? యేసు పుట్టుక. రెండవ సంతోషం మిగుల సంతోషం. అందులో ఏం కనపడుతుంది? సువార్త ఉంది, వాక్యం ఉన్నది అని చెప్పాను. తర్వాత కార్యాలు ఉన్నాయి. దేవునికి అయ్యా, సేవకుడు అక్కడ ఉన్నాడు కనుక. సేవకుడు లేకపోతే కార్యాలు ఉండవండి, సేవకుడు లేకపోతే స్వస్థతలు రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులరా, సంతోషం, ఇంకొక సంతోషం కావాలి మనకు. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము, ప్రాముఖ్యమైన సంతోషం. కీర్తనల గ్రంథము, ఒక్క మాట అమ్మ చెప్తా. 16వ అధ్యాయం 11వ వచనం. అమ్మ 16, 11. జీవ మార్గమును, భక్తుడు అంటున్నాడు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో. చూడండి, ఇక్కడ కీర్తనకారుడు, భక్తుడు తన యొక్క అనుభవంలో సాక్ష్యం ఇస్తూ మాట్లాడుచూ ఉన్నాడు. మూడవ సంతోషం ఎక్కడ? దేవుని సన్నిధిలో సంతోషం. చూడండి, ఇక్కడ నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ సన్నిధి అంటే దేవుని సన్నిధిలో ఏముంటుంది? సంపూర్ణ సంతోషం. ఇప్పుడు దైవ సన్నిధికి మనం వస్తామంటే ఎందుకు వస్తాం? ఇక్కడ సంపూర్ణ సంతోషం ఉంటుందనే ఆనందమేనండి. ఈ ఆనందం ఎక్కడ ఉండదు, ఎక్కడికెక్కడికి వెళ్ళినా ఉండదండి. కేవలము దైవ సన్నిధిలోనే సంతోషం.
1 గంట ఉండు, 2 గంటలు ఉండు, ఇందులో ఉన్న సంతోషం అది ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము ఉందా లేదా? ఉంది. దేవుని సన్నిధిలో ఏమున్నదంటే సంతోషమే. దేవుని సన్నిధిలో ఏమున్నదంటే ఆనందమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి వారమంతయు దేవుడు కాపాడి నడిపించాడు. మనం ఆదివారం ఏం చేస్తాం? దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాం, దైవ సన్నిధిని అనుభవిస్తాం. ఇందులో ఉన్న ఆనందము, ఇందులో ఉన్న సంతోషం మరి ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం. పొందుకోలేమో. కనుక దైవ సన్నిధికి ఖచ్చితంగా మనము పాలు పొందాలి. దైవ సన్నిధిలో ముందుకు సాగాలి. ఎందుకు? సంతోషము కొరకు. సంతోషము కొరకు. ఇక్కడికి వస్తే సంతోషము, ఇక్కడికి వస్తే ఆనందమని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనము ముందుకు సాగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన సంతోషము పరిపూర్ణమగునట్లు మనం అడగాలి, వాటిని పొందుకోవాలి. మొదటిది మహా సంతోషము, రెండవది మిగుల సంతోషము, మూడవది దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. ఆనందం. అందరం లేచి నిలవబడదాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. పాడండి. చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషం నీకు కావలెనా? ఈ సంతోషం నీకు కావలెనా? ఈ సంతోషం నీకు కావలెనా? నేడే యేసును తకురమ్ము, నేడే యేసు. అందరం చప్పట్లు కొడదాం. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. తెరువబడెను నా మనలో. చప్పట్లు కొడుతూ స్వరములు కలుపుదాం. తెరువబడెను నా మనలో నేత్రము, యేసు నన్ను ముట్టినందున, యేసు నన్ను ముట్టినందున సంతోషమే. కమళ్ళు కొడదాం. సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. సత్య సమాధానం నీకు కావలెనా? సత్య సమాధానం నీకు కావలెనా? నేడే యేసును తకురమ్ము, ఆమేన్. నేడే యేసును తకురమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం. మోక్ష భాగ్యము నీకు కావలెనా? మోక్ష భాగ్యము నీకు కావలెనా? మోక్షరాజు తకురమ్ము, మోక్షరాజు తకురమ్ము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనా
అశక్యమైన సంతోషం. ప్రార్థన చేయదము. అందరు నిలబడినట్టు ప్రార్థన చేయదము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, యేసు ఇచ్చు సంతోషములో మేము కూడా పాలు పొందుటకు, మీరిచ్చే సంతోషములో మేము కూడా ఆనందించే భాగ్యం, మహా సంతోషములో మీ యొక్క పుట్టుక గొప్ప ధన్యత భాగ్యమని ముందుకు సాగుచూ ఉన్నాం. మిగుల సంతోషములో అనేకమైన కార్యములు ముందుంచబడ్డాయి. అవును ప్రభా, మిగుల సంతోషము కలిగినటువంటి వారు, ఆత్మీయ జీవితములో ఉన్నవారు, సంఘ ప్రార్థనలో ఉన్నవారు, దేవుని సన్నిధిలోనే ఆనందము మహాభాగ్యమని నమ్మి విశ్వసించేటటువంటి వారిమిగా విత్తబడిన వాక్యమును ప్రభా మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన సంఘాన్ని దీవించండి. సేవకుడిని బట్టి, అమ్మగారిని బట్టి, వారికి ఇచ్చిన సంతానము, కుటుంబాన్ని, సంఘాన్ని, పరిచర్యను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎన్నిక లేనటువంటి వారి మాకిచ్చే ఆతిథ్యమును బట్టి వీరికి ఏమి ఇవ్వలే, మీకే వందనాలు. నమ్మదగిన దేవా, గొప్ప దేవా, సంఘాన్ని దీవించి మీరు ఆశీర్వదించి 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ప్రతిఫలాన్ని చేకూర్చి నడిపించమని యేసు ప్రభు ద్వారా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. కూర్చోండి, అందరూ కూడా కూర్చోండి. కూడి వచ్చిన దేవుని సంగమా, లోపల బయట ఉన్న వారలారా, యేసుక్రీస్తు అనుగ్రహం చేత ఈ 3వ దినమును కూడా ఆశీర్వాదకరంగా ప్రభుల వారు దీవెనకరంగా జరిగించాడు. అందును బట్టి ప్రభుల వారికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. దేవుడు పరిశుద్ధాత్ముడు తన సేవకులను నిలబెట్టి మరి మనకందరికి కావలసిన శ్రేష్టమైన వర్తమానాన్ని ఇచ్చాడు కదా. గత 2 సంవత్సరాల క్రితము మరి దేవుని సేవకులు పాస్టర్ గారు వచ్చారు. మీరందరూ కూడా చూశారు. అప్పుడు అసలు హాస్పిటల్ నుంచి వచ్చాడు. చాలా బలహీనంగా ఉన్నాడు. ఒక నోరు పడిపోయి మరి చెయ్యి, కాలు, అవయవాలన్నీ కూడా అలాంటి స్థితిలో ఉన్నప్పుడు మన మధ్యకు వచ్చి అలాంటి సమయంలో కూడా దేవుని వాక్యాన్ని అందించి మనల్ని బలపరిచారు. ఈసారి కూడా దేవుడు ఇక్కడ వాక్యాన్ని ప్రకటించుటకు మీకు దేవుడు ద్వారాలు తెరిచాడయ్యా. ప్రభుకు మహిమ కలు దేవుడు తెరిచాడు. మరి చక్కని వాక్యాన్ని మీరు అందించారు. మరి పిలిపయ్య గారికి, పాస్టమ్మ గారికి, వారి కుమార్తెకు, మీ కుటుంబానికయ్యా, మరి నా కుటుంబం తరపున, సంఘం తరపున మీకు నిండు వందనాలు. మరల రావాలి, మమ్మల్ని బలపరచాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. అయ్యగారు ఒకసారి కర్నూలు ఇండ్లు కట్టుకున్నాడు. ఇండ్లు కట్టుకున్నప్పుడు నన్ను పాశ్రమను పిలిపించి ఇండ్లు ఓపెనింగ్ చేయించుకున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. మరలా ఈ నెలలో అయ్యగారు 16వ తారీఖు కూడిక పెట్టుకున్నాడు. ఆ 16వ తారీఖు పగలు కూడిక పెట్టుకున్నాడు. మరి ఆ రోజు నేను పాస్టర్ కూడా ఇద్దరం వెళ్ళాలి. మరి మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభుకు మహిమ కలుగును గాక. తర్వాత ఈరోజు ఉదయకాలము కరివేన నుండి జీవము కలిగిన సంఘం వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి వచ్చే ఆదివారం 21 సాయంకాలం మా కాడికి రావాలయ్యని వారు పోరు చేశారు. మొన్న ఆత్మకూరుకు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ వాక్యం విన్నారు. రాజు వాక్యం విని సేవకులు వారి సంఘానికి పిలిచారు. 21 సాయంకాలం రావాలయ్యా అని చెప్పారు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుని సేవకులు ఒక మాట చెప్పారు. డిసెంబర్ మాసంలో ఖచ్చితంగా మీ ఇంటికి సేవకుని పిలిపించుకోండి, ప్రార్థన చేయించుకోండి. ఆ మాట నన్ను చాలా బలపరిచింది. పిలుపు గారు ఆ సమరయ పట్టణాలకు వెళ్ళడము, ఆయన అడుగు పెట్టడము,
దేవుని బిడ్డలారా, అక్కడ ప్రార్థన చేస్తే కార్యాలు జరిగాయి. నేను మీరు ఇచ్చిన దాన్నే దేవుని బిడ్డలారా తీసుకొని వచ్చి ప్రార్థన చేసుకుంటాను తప్ప ఏ రోజే కానీ మిమ్మల్ని నాకు ఇంత కానుక పెట్టమని నేను ఎన్నడూ కూడా అడగను. ఇంకా 5 నిమిషాలు 6 నిమిషాలు ఉంది కాబట్టి చెప్తున్నాను. 7వ తారీఖున మన సంఘములో రత్నమ్మక్క 10,000 కానుకని 5,000 రూపాయలు కానుక పెట్టింది. 10,000 ఉన్నాయి అనుకున్నది పాపం. నేను డబ్బులు చూసుకునమ్మా, నేను డబ్బు వైపు చూసేవాడిని కాదు, అందం వైపు చూసేవాడిని కాదు. అందము ఎప్పుడు ఉండదు, డబ్బు ఎప్పుడు ఉండదు. ఈ 2 వైపు చూడను. శాశ్వతుడైన యేసు ప్రభు పైన నాకు కన్నుబడింది. వీటిపైన నాకు కన్నుబడలేదు. ధనం పైన నాకు కన్ను పడలా, అందం పైన నా కన్ను పడలేదు. శాశ్వతుడైన దేవుని పైన కన్ను పడింది. మరి యేసురత్నం అన్న అన్ని 500 నోట్లు అయ్యా కానుక దశంభాగమని ఇచ్చాడు. ప్రార్థన చేసి జైలు పెట్టుకొని టక్కున పెట్టేసినాను. మేము మాట్లాడుకున్న తర్వాత, పాస్టరయ్య నువ్వు డబ్బులు ఎంచవని నాకు తెలుసు. నేను డబ్బులు ఎప్పుడు ఎంచుతానంటే 10వ భాగం తీసేటప్పుడు మాత్రం ఇస్తాను. రూములోకి వెళ్ళి దేవునికి పెట్టి నేను వాడుకుంటాను. నువ్వు చూడవని నాకు తెలిసి ఒకసారి ఏమనకుండా అంటే తీసి అన్నకి యేసురత్నం అన్నకి ఇచ్చిన ఎంచితే 5,000 ఉన్నాయి. 5,000 ఉంటే పాస్టర్ క్షమించాను. మళ్ళీ తీసి వెంటనే దానికి 5,000కి 5,000 కలిపి కానుక ఇచ్చారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, ఒకవేళ లేకపోయినా నా కాడుంటే నేను తిరిగి మీకు ఇచ్చేస్తాను. మీ కాళ్ళు లేకపోయినా అనుకోండి, నేను ఆ పరిస్థితి చూశాను అనుకోండి, దేవుని బిడ్డలారా, నా కాడ ఎంత ఉంటే అంత జోయిలో కూడా తీసి అక్కనే పెట్టేసి వస్తాను. అది నేను నేర్చుకున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. మన ఆత్మ కొరిపోయినప్పుడు కూడా కొందరు విశ్వాసులు ప్రార్థన చేయించుకొని కానుకిచ్చారు. ఇస్తే నేనేం చేశానంటే, ఆయన నన్ను పిలిచాడు. అది నా సొమ్ము కాదు దేవుని బిడ్డలారా, ఆయన సొమ్ము ఆయనకి అక్కడ పెట్టుకొని ఆయన నిదని చెప్పాను. ఆయన ఇచ్చి తీసుకొని వచ్చుకున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. గనుక దేవుని బిడ్డలారా, రేపటి దినం మనకందరికి కూడా ప్రేమ విందుంది. గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా ఆబ్సెంట్ కాకండి. రాని వాళ్ళని ఇంకా మీ పిల్లలను తీసుకురండి. రేపు మనకందరికీ ప్రేమ విందు ఉందా లేదా? ప్రేమ విందు ఉంది. ఈ ప్రేమ విందుకు దేవుని బిడ్డలారా, మన సంఘములో మరి యేసురత్నమన్న, రత్నమ్మక్క, వారి పెద్ద కుమారుడు ఎలియాజరు, 2 కుమారు రవి విక్రమ్, వారి కోడానులు మరి కీర్తనమ్మ, రాహిలమ్మ, వారందరూ ఇంట్లో మాట్లాడుకున్నారు. చెప్పారు, అయ్యా మా కుటుంబీకులంతా మాట్లాడుకున్నాం, రేపు ఎన్ని కిలోలు చికెన్ అని మేము ఇస్తాం అని చెప్పారు. ప్రభుకు మహిమ కలుగును గాక. కనుక వారికి ఆ యొక్క ప్రతిఫలం దేవుడు ఇస్తాడక్క మీకు. కనుక ఆ విధంగా రేపు చికెన్కు వారు ముందరికి వచ్చారు. ఆ కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. తర్వాత కొంత కానుక కూడా ఇస్తామన్నారు మరి సేవకుల కొరకు. ఈరోజు తెచ్చారు, రేపు తెచ్చారక్క. ఓకే, థ్యాంక్ యూ అక్క. ప్రభుకు మహిమ కలుగునుగాక. రోజు ఒక సేవకుడు వస్తాడయ్యా. మరి ఆ సేవకులు కొంత మేము సహాయం చేస్తాం కానుకన్నారు. చాలా మంచిది ఆ సమర్పణ, ప్రతిష్టత. దేవుని బిడ్డలారా, తర్వాత మన సంఘములో గుప్పిళ్ళు ఇప్పారు బిడ్డలు. ఎంత అని నేను చెప్పను కానీ, నా మట్టుకైతే దేవుని బిడ్డలారా, ఈ కూటాలకు నేను కూడా ఈ సంఘ కొడికలకు నా చేతిలో నుండి నేను 3,000 ఇచ్చాను. పాస్టర్ చేతులు పెట్టాను. మొత్తం నువ్వే దీన్ని నడిపించని చెప్పేసి మొత్తం తల్లి కొడుకు కలిసి మొత్తం రాసుకున్నారు. ఎవరు ఎంత ఏం కథనిచ్చారు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మీరు ప్రార్థన చేశారు, గుప్పిళ్ళు కూడా ఇప్పారు. మరి రోజు ఒక సేవకుడు వచ్చాడు. దేవుని బిడ్డలారా, మనకు వర్తమానాలు అందించారు. దేవుడు నాతో ఏమన్నాడంటే, నీవు సంస్కారం కలిగిన వాడవని దేవుడు చెప్పాడు. నీవు సంస్కారం కలిగిన వాడవన్నాడు. కనుక వచ్చిన సేవకులను, సేవకురాలను ఎవరిని ఒట్టి చేతులతో పంపకుండగా వారి గుండెలు సంతోషించినట్లుగా
వారి గృహాలకు పంపాం. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచడము గాక. రేపు ప్రేమ విందుంది. ఇటనే కుర్చీలు వేయబడతాయి. ఓకేనా? ఇటనే కుర్చీలు వేయబడతాయి. భయపడకండి. కింద కూర్చొని మాకు శరీరం సహకరించదు, భయపడకండి. కుర్చీల లోపల బయట వేయబడతాయి. మీరు అందరూ వంటలు చేసే వాళ్ళు వంటలు చేస్తారు, ఏం భయం లేదు. 10కి రండి, 1కి నేను విడిచిపెడతాను. ఓకేమో? 10కి రండి, 1కి విడిచిపెడతాను గనక అందరు రండి. రేపు అందరికి ప్రేమ విందుంది. బల్ల కూడా ఉంది. యేసుప్రభు యొక్క శరీరము, యేసుప్రభు యొక్క రక్తం కూడా ఉంది కనుక అందరు రండి. దేవుని బిడ్డలారా, ఎవరు ఆబ్సెంట్ కాకండి. ఎందుకంటే రేపు 2 అక్క చెల్లెల గురించి చెప్పాలనుకున్నాను కనుక అందరు రండి. ఓకేనా? ఆ అక్క చెల్లెళ్ళు దేవునికి దూరమైనందుకు వాళ్ళ బతుకు ఎట్లయిపోయినాయో రాయబడింది. 2 అక్క చెల్లెల గురించి. 2 దూరం అయ్యారు దేవునికి. మరి నిజంగా నువ్వు ఎంత దూరం అయింటావో దేవునికి, నీ బ్రతకేందో ఆ వాక్యందో నీకు తెలుస్తుంది. రేపు అందరు రండి. ఓకే? దేవుని బిడ్డలారా, మరి ఈ దినం కూడా పరిచర్య చేశారు. దేవుని బిడ్డలారా, శనివారం ఈ దినం పరిచర్య చేశారు. మరి ఎం లలితమ్మక్క నిలబడక్క, ఎం లలితమ్మక్క, పి లలితమ్మక్క నిలబడక్క, ఎస్తేరమ్మ నిలబడక్క, మేరమ్మ నిలబడక్క, హేమలత ఎస్తేరు నిలబడమ్మ, స్వరూప పావని నిలబడమ్మ. పావని నిన్న రొట్టెలు కూడా చేసింది, మళ్ళీ కూడా ఈరోజు కూడా రొట్టెలు చేయాలి పావని. మరి అయ్యగారు రొట్టెలు అడిగాడు. స్తోత్రం, ప్రభుకు మహిమ. షడ్రాకు నిలబడినాయన, చిన్న జయరాజ్, కురియన్, ఎనోస్, విక్రమ్, ఎబినేజర్ వీరందరూ ఈరోజు పరిచర్య చేశారు. పాశ్రమ కూడా పరిచర్య చేసింది. నిలబడు, ప్రభుకు మహిమ కలుగును గాక. పరిచర్య చేసిన వీరికి, గుప్పిలిప్పిన వీరికి, కుడి వచ్చిన మీకందరికి కూడా మీ సేవకునిగా, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ దేవుని పిల్లలు, సంఘం గనక మీకందరికీ నా హృదయపు లోతులలో నుండి మీకందరికి కూడా శుభములు, క్షేమములు నేను పలుకుచున్నాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ 3 దినాలు పరిచర్యలు చేసిన వారికి అందరికీ కూడా శుభములు, క్షేమములు కలుగును గాక. కూడి వచ్చిన మనకందరికీ ఆయన కుడి చేతి నుండి నిత్యము సుఖములు కలుగును గాక. అందరూ కూర్చోండి. దేవుని బిడ్డలారా, నేను చిన్న ప్రార్థన చేస్తాను, అయ్యగారు ఆశీర్వదిస్తాడు. ఓకే? అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఉండండి. కొన్ని నిమిషాలే, 2-3 నిమిషాలే హృదయపూర్వక చిన్న ప్రార్థన క్లుప్తంగా చేస్తాను. సకల ఆశ్రదాలకు కారణభూతుడవైన పరిశుద్ధుడవైన నా తండ్రి, నా పోషకుడవు, నా సంరక్షకుడవైన యేసు ప్రభువా, మాకు తోడుగా ఉంటున్న పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలు. స్తుతి నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. దేవా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ 3వ దినమున తండ్రి, మీ సేవకులను మా మధ్యకు, మీ సేవకురాలిని వారి కుమార్తెతో మీరు నడిపించి మీ సేవకుని నిలబెట్టి వాక్యపు వెలుగులో నుండి మాతో సూటిగా తేటగా మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా, స్తోత్రాలు. ప్రతి వాక్యముతో నైనా మీరు బలపరిచారు, మీరు మమ్మల్ని తృప్తిపరిచారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. నీ మాటలు 30, 60, 100 మా హృదయాల్లో ఫలింపచేయండి ప్రభువా. గొర్రెల కాపర్లు తండ్రి, యేసు ప్రభు పుట్టుక వలన వారు సంతోషించి ఆనందించారయ్యా. అవును ప్రభువా, యేసు ప్రభువా, మేము నీ కొరకు జీవించుటకు కృప సహాయం ఇచ్చామని ప్రార్థన చేస్తున్నాం. వందనాలైన సేవకుడు సమరయ ప్రాంతములో పట్టణాలలో అడుగుపెట్టడం వలన ఆ పట్టణాలకు రెట్టింపు సంతోషం కలిగింది. అవును ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా.
నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషములు కలవయ్యా. నీ కుడి చేతులు నిత్యం సుఖములు కలవని చెప్పినట్లుగా ఈ 3 దినాలు నీ సన్నిధానములో కూడుకొనుటకు మీరు సహాయం చేశారు. కుడి వచ్చిన మాకందరికి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో సంపూర్ణ సంతోషము కలుగును గాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభువా. ఇది వరకు మీరెన్నడూ కూడా ఏది కూడా అడగలేదు. మీ సంతోషము పరిపూర్ణమగునట్లుగా నా పేరట తండ్రిని అడుగుడి అని చెప్పినట్లుగా ప్రభువా, మాకున్న ఒకే జీవితములో, మాకున్న ఒకే బ్రతుకులో మా సంతోషము సంపూర్ణముగా ఈ భూమి మీద మేము చూచినట్లుగా, అనుభవించినట్లుగా యేసుక్రీస్తు పేరట ఎవరికి ఎలాంటి సంపూర్ణమైన సంతోషం కావాలో మీరు సహాయం చేసి మహిమ పొందాలని మీ సేవకులను తండ్రి, ఈ దినం ప్రకటించిన మీ సేవకులను, ఫిలిప్పయ్య గారిని, అమ్మగారిని, కొడుకును, కుమార్తెను, వారి కుటుంబాన్ని, పరిచర్యను కూడా మీరు 2 దేవా 100 ప్రబలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు వందనాలు. ఈ ప్రార్థన ఆలకించండి. రాత్రి తిరిగి నీ సేవకులు వచ్చి నిబిడలు తమ గృహాలకు వెళుతుండగా భోజనాలు చేసుకొని నువ్వు తోడగా ఉండండి. నీ స్వరం, నీ దర్శనం నిబిడలను బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. రేపు ఉదయకాలం బల్ల కార్యక్రమం, రేపు ప్రేమ విందుంటుండగా బిడ్డలందరూ కూడా నీ సమ్ముఖమునకు వచ్చి సంతోషించి ఆనందించినట్లు కృప చూపాలని పరిశుద్ధుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడదాం. దేవుని పిల్లరా, అయ్యగారు ఆశీర్వాదం ఇస్తారు. బయట లోపల ఉన్నారు అందరూ కూడా. ఆన్ చేసుకోండి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడెల్లప్పుడూ కూడి వచ్చిన మనకు, కుటుంబానికి, సంఘానికి సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.